దగ్ధం చేస్తాడు మనలో ఉండేటటువంటి ఆ అజ్ఞానాన్ని. అందుకే ఒకసారి గురువు యొక్క దర్శనం అయిందా, ఒక్కసారి గురువు మాట చెవిలో పడిందా, అప్పటి వరకు ఉన్న అజ్ఞానము విచ్చిపోతుంది. అందుకే ఆధ్యాత్మికతకి సంబంధించినంత వరకు ఎన్ని పుస్తకాలు చదవండి, దాని వలన వచ్చేటటువంటి విద్య విద్య కాదు. మరి ఏది విద్య? విద్ అంటే తెలుసుకోవడం. ఎవరో ఒకరు గురువు ఉండి తీరాలి. ఆ గురువు లేని విద్య గుడ్డి విద్య. రమణులు అంటుండేవారు, గురువు అంటేనే గురిని చూపించగలిగిన వాడు. ఆ గురి తెలియనంత కాలం మీరు ఎన్ని బాణములు ప్రయోగించండి, ఎన్ని గుళ్ళు కాల్చండి, మీకు కావలసినటువంటి లక్ష్యం మీద పడదు. ఒక్కసారి గురువుని నేర్పుతాడు గురువు. ఆ గురి తెలిసిందా, ఇంకా ఆ లక్ష్య సాధనలో ఏ విధమైనటువంటి ప్రమత్తతకి కాని, భయానికి కాని, అజ్ఞానానికి కాని, ఆందోళనకి కాని, ఆవేశానికి కాని అవకాశం ఉండదు. అంత స్పష్టంగా అర్థమవుతుంది. అందుచేత అటువంటి జగద్గురువుల స్థాయిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు సర్వకాలముల యందు అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి వారు. వారు పరమహంస. పరమహంస అన్న మాట ఎందుకు వాడతారు? హంసకి ఒక్కదానికే ఒక శక్తి ఉంది. నీటిని పాలని కలిపి తెచ్చి ఒక చోట పెడితే పాలని తాను తాగి నీటిని విడిచిపెడుతుంది హంస. మిగిలిన ఏ ప్రాణికైనా సరే మీరు పాలని నీటిని కలిపి తెచ్చి అక్కడ పెడితే ఇంకది పాలే, అందులోంచి నీటిని విడదీసి తాగలేదు. అలా హంస పాలని నీటిని విడతీసి సారభూయిష్టమైనటువంటి పాలని తాను త్రాగి సారరహితమైనటువంటి నీటిని విడిచిపెట్టగలిగినటువంటి శక్తి కలిగిన హంసల బ్రహ్మమునందే ఉన్నటువంటి జగత్తునందు తాదాత్మ్యత చెంది మిగిలిన వారందరూ నశించిపోతుంటే జగత్తుకి అధిష్టానమై ఈ జగత్తు అంత ఏ బ్రహ్మములో ఉందో ఆ బ్రహ్మమును తాను తెలుసుకుని జగత్తుని విడిచిపెట్టగలిగినటువంటి వాడు పరమహంస అయి ఉంటాడు. అందుకని పరమహంస పరివ్రాజకాచార్య అంటారు. అటువంటి పరమహంస స్థితిలో ఉన్నటువంటి వారు శంకర భగవత్పాదులు. ఇక్కడ ఉన్న బ్రాహ్మణుడో ఒంటి మీద యజ్ఞోపవీతం ఉంది, త్రికాల సంధ్యావందనం చెయ్యవలసిన వాడు, బ్రహ్మమును గుర్తెరగవలసిన వాడు, వ్యాకరణ సూత్రములను వల్లెవేస్తున్నవాడు, ఒంటికి వృద్ధాప్యం వచ్చినవాడు, రేపో మాపో మృత్యువు చేత గ్రసింపబడడానికి సిద్ధంగా ఉన్నవాడు. అటువంటి వాడు ఇంకా డుక్రుంకరణి సూత్రములను చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, శంకరాచార్యుల వారు అసహ్యించుకున్నది బ్రాహ్మణుణ్ణి అసహ్యించుకున్నారా? ఎంత వయస్సు వస్తున్నా సరే జగత్తుతో తాదాత్మ్యత చెంది ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా రూపాయి సంపాదిద్దాం, ఇంకా కొడుకులకిద్దాం, ఇంకా మనవలకిద్దాం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడిపేటటువంటి ఈ జగత్తులో ఉన్న సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారా? సమస్త మానవాళికి సందేశాన్ని ఇస్తున్నారు. వారు నహి నహి రక్షతి డుక్రుంకరణే అన్నది వ్యాకరణ సూత్రాన్ని ఉద్దేశించి అనలేదు. నువ్వు ఎన్ని చదువులు చదువు, ఆ చదువులన్నీ దేనికి పనికొస్తాయి? కడుపుని పోషించుకోవడానికి పనికొస్తాయంతే. ఆ చదువు చదువు కాదు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైద నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగ నామ్రోలన్నన్నాడు హిరణ్యకశిపుడు. అంటే ప్రహ్లాదుడు అంటాడు, నాన్నగారు గురువులు నన్ను చదివించిన విద్యలు చాలా ఉన్నాయి. అర్థశాస్త్రం చదివించారు, ధర్మశాస్త్రం చదివించారు, రాజకీయ శాస్త్రం చదివించారు, కామశాస్త్రం చదివించారు, ఈ శాస్త్రములన్నీ చదివించారు. కానీ నేను చదివిన చదువు ఒకటి ఉంది నాన్నగారు అన్నాడు. ఏమిటా చదువు? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులన్నింటికి మర్మం ఏదుందో, ఏది సారమున్నదో ఈ చదువులన్నీ దేన్ని చెప్పలేవో, ఏ చదువు మాత్రమే చెప్పగలదో, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రాగనరిగే ఎట్టి చదువులనైన ఇట్టిట్టి ధరవా అని అర్థం అవయవముల యందు అందముందే అంటారు పోతన గారు. ఏ చదువులు చదివితే, ఎన్ని పుస్తకాలు చదివితే పరమేశ్వరుని యొక్క స్వరూపం ఇలా ఉంటుందని చెప్పగలిగిన మొనగాడు ప్రపంచంలో ఉన్నాడు. ఎంతటి మహర్షులు కూడా వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరా నామాని కృత్వాభివదన్యదాస్తే అని పక్కకి తప్పుకున్నారు.
బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ తన సౌజన్యము చేత ఈ కంటితో చూడడానికి వీలుగా కనపడుతున్నాడు తప్ప ఇది పరమేశ్వరుని యొక్క స్వరూపమని చెప్పగలిగిన వాడు ఎవరని అడిగారు. అందుచేత అటువంటి పరమాత్మ యందు సంతతము రమించేటటువంటి మనస్సు కలిగి కేవలము బ్రహ్మమును మాత్రమే దర్శించేటటువంటి స్వభావము కలిగినటువంటి శంకరులు జగత్తు చేత తాదాత్మ్యత చెందినటువంటి బ్రాహ్మణుడి యందు సమస్త జగత్తుని చూసి దాని చేత కలిగినటువంటి అసహ్యంతో మాట్లాడిన మాట మోహముద్గరం. ఏమిటి మోహం? మోహం అంటే కేవల అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? అజ్ఞానం అంటే ఏం మిగిలిన వాటికి లేదా అజ్ఞానం? ఏం మనుష్య జన్మలో ఉన్నటువంటి వాడి గురించి మాత్రమే శంకర భగవత్పాదులు అంత కావాలని నొక్కి నొక్కి మాట్లాడడం దేనికోసం అంటే దుర్లభం త్రయమేవైతత్. ప్రపంచంలో దేన్నైనా మీరు తెచ్చుకోవచ్చు, కానీ మూడింటిని మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నీ ప్రమేయంతో నువ్వు తెచ్చుకోవడం సాధ్యం కాదు అన్నారు శంకరులు. ఇవే ఈ మూడే దైవానుగ్రహ కారణాత్. ఇవి మాత్రం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే వస్తాయి. ఏమిటవి? మొట్టమొదట వచ్చేది మనుష్యత్వం. 84 లక్షల జీవరాశులలో ఒక్క మనిషి మాత్రమే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలినటువంటి జీవకోటిలో ఏదీ కూడా భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెళ్ళిపోవలసింది. ఒక్క మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఊర్ధ్వగామి అయి తెలుసుకోవలసినటువంటి బ్రహ్మమును తెలుసుకోవడానికి ఉపకరించగలిగినటువంటి ఉపాధి ఇది ఒక్కటే. అందుకే దీన్ని ఋతుమంతము అన్నారు. దీనిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సత్యమును తెలుసుకోగలవు. ఇంత పరమ పవిత్రమైనటువంటిది మొట్టమొదటిది మనుష్యత్వం. ఎంతమందో పుడుతున్నారు మనుష్యులుగా. పుట్టిన వాళ్ళందరికీ ఎంతో మంది అసలు భగవంతుడనేవాడొకడు ఉన్నాడనేటటువంటి జిజ్ఞాస కలగకముందే వెళ్ళిపోతున్నారు. హిరణ్యాక్షుడు అంటాడు, నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సురుల్ పోయిడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమునకున్ శోకింప నీకేటికిన్ అంటాడు. బాగా ఎండాకాలంలో ఆ వీధిలో చలివేంద్రం పెడతారు. అందరికీ దాహం వేస్తుంది. ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవాళ్ళు, ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్లేవారు, ఇటు నుంచి ఇటు వెళ్లేవారు, అటు నుంచి ఇటు వచ్చేవారు, అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుంటారు. కలుసుకుని వాళ్ళకి ఎందుకు వస్తారు? దాహం కోసం వస్తారు. దాహం ఎలా తీరుతుంది? దేని వల్ల తీరదు. నీరు తాగితే తీరుతుంది. నీరు తాగుతారు. తాగి వెళ్లిపోయే ముందు, అయ్యా మేము వెళ్ళిపోతున్నామండి, మా చిరునామా ఇదండి, మీరు నీరిచ్చారు, చాలా కృతజ్ఞుణ్ణి అని ఏమైనా చెప్తాడా? వాడేం చెప్పడు. ఎంత గోప్యంగా వచ్చాడో అంత గోప్యంగా వెళ్ళిపోతాడు. అలా అమ్మా వీళ్ళందరూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. ఒక భార్య ఒక పిల్లలు అనుకుంటున్నావా? ఎన్ని కోట్ల జన్మలైపోయాయో. లోపలున్న జీవుడే ఎంతమందితో సంసారం చేశాడో, ఎంతమంది పిల్లల్ని కన్నాడో, ఎంతమంది భార్యలతో తిరిగాడో, ఎంతమంది స్నేహితులు. వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవ్వరు ఉండరమ్మా. అలా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. సదా సంగంబులేదొక్కచో సురుల్పోయిడి త్రోవపోయను భవత్సు నుండు తల్లి అన్నాడు. వాళ్ళు ఎవ్వరికి చెప్పా చెయ్యకుండా అకస్మాత్తుగా వెళ్ళిపోతుంటారు.